సో అంటే దీంట్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అంటే ఏ ట్రీట్మెంట్లు ఉంటాయి సో బ్రెస్ట్ నేను అదే క్యాన్సర్లో? ట్రీట్మెంట్ కూడా మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. Okay. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య నాకు పేషెంట్స్ వచ్చారంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పాపం వాళ్ళకి ఏం అర్థమవుతుంది, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంత కన్ఫ్యూజ్ వస్తుంది. బట్ చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇదివరకు మీరు చూసారంటే ఈవెన్ నేను ట్రైనింగ్ అయ్యే రోజుల్లో కూడా బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళం. Okay. క్యాన్సర్ అన్న వెంటనే బ్రెస్ట్ మొత్తం తీసేవాళ్ళు. అంతకుముందు చూసారంటే బ్రెస్ట్తో పాటు దాని కింద కండరాలు కూడా తీసి పడేసేవాళ్ళు. సో అప్పట్లో మనకేంటి క్యాన్సర్ అన్న వెంటనే ర్యాడికల్గా వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మనం మినిమల్ ఆర్గన్ క్యాన్సర్ ఓవరాల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ క్యాన్సర్ తీస్తాము. క్యాన్సర్తో ఏంటంటే అండి ట్రీట్మెంట్ ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, మనం ఏం ఆలోచించాలి. ఇప్పుడు ఫీవర్కి నేను ఫీవర్ డాక్టర్ని అనుకోండి, నేను ఏం ఆలోచిస్తాను, వీళ్ళకి ఫీవర్ తగ్గిందా లేదా అని ఆలోచిస్తాను. అదే నేను క్యాన్సర్ డాక్టర్ని అనుకోండి, నా మీద 2-3 బర్డన్స్ ఉంటాయి. ఏంటి అంటే వీళ్ళకి ఇప్పుడు క్యాన్సర్ తగ్గాలి, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి 5 years తర్వాత క్యాన్సర్ వస్తుందా రాదా అనేది కూడా నా ముందు ప్లానింగ్లోనే ఉండాలి. మై ట్రీట్మెంట్ ప్లానింగ్లో నాకు వాళ్ళకి 5 years తర్వాత క్యాన్సర్ ఆపడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. సో నేను ట్రీట్మెంట్ ఇప్పుడే వాళ్ళకి అక్కడ రాకుండా అనేది ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. మామూలుగా మనం తీసేసి వదిలేసామనుకోండి, గ్రాస్గా కంటికి కనిపించే తీస్తాం. క్యాన్సర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలాగా, ఏవో చిన్న కణాలు రెగ్యులేటెడ్గా అన్రెగ్యులేటెడ్గా డివైడ్ అయిపోతున్నాయి. సేమ్ కణం ఉంటుంది మైక్రోస్కోపిక్గా, అది నాకు కనిపించదు, మళ్ళీ ఎక్కడో ఒక చోట డిపాజిట్ అవుతుంది, మళ్ళీ అన్రెగ్యులేటెడ్గా డివైడ్ అయిపోయి ఇంకొన్ని సంవత్సరాలు 2 years తర్వాత మళ్ళీ న్యూ క్యాన్సర్ కింద రికరెన్స్ కింద వస్తుంది. సో దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అనేది ఈజ్ వాట్ ద డెసిషన్ మేకింగ్లో మేము చూసుకునేది. సో సర్జరీ చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము, రేడియోథెరపీ ఇస్తాము. కొన్ని నేను అందకన్నాను కదా బయాలజీ మంచివి, స్టేజ్ మంచిది అని, అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం కీమోథెరపీ రేడియోథెరపీ ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం లేదు. ఒక 70 సంవత్సరాలు పెద్ద ఆవిడ వచ్చారు, ఆవిడకి వచ్చే అవకాశం మళ్ళీ చాలా తక్కువ. 10 సంవత్సరాల తర్వాత ఆవిడ వేరే హార్ట్ ప్రాబ్లంతో చనిపోతారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మేము కీమోథెరపీ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చే రికరెన్స్ తగ్గించడం ఎందుకు. సో మా డెసిషన్లో వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఎంతవరకు సర్వైవల్ ఉంటుంది, రికరెన్స్ ఛాన్స్ ఎంత ఉంది, ఏ స్టేజ్లో ఉన్నారు, దీన్ని బట్టి మేము మల్టిపుల్ యాడ్ చేయడం, లేదంటే ఇప్పుడు తీసేయడం కూడా. కీమో తీసేయడం, కీమో అవసరం లేని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల డిసైడ్ అవుతాం.